ముఖ్య నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నిక చేయడం ఎందుకంటే ఆయన గెలుపుకి అవకాశం ఉన్నప్పుడు కూడా కూటమి అవకాశాలు కూటమికి కూడా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో అనేక మంది గెలుపు కోసం ఆహర్నిశలు పనిచేసినటువంటి పరిస్థితులు. ఓ యువ నాయకుడిగా, యువకుడు అధ్యక్షుడిగా, అంతే మంత్రిగా, ఎమ్మెల్యేగా అనేక పదవుల్లో ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగినటువంటి నాయకుడిగా, ప్రతి ఒక్కరితో మంచి పరిచయం ఉన్నటువంటి నాయకుడిగా ఈరోజు నగరంలో కానీ అలాగే పక్కనున్నటువంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ముందుకొచ్చి మాట్లాడేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి P4 విధానం కానీ, అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదుడుగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో మా వంతు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఒకతను ఉండాలి అంటే అది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే సాకారం అవుతుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి ఆయన గెలుపు కోసం ఈ 15 రోజులు 15వ తారీఖు నుంచి వచ్చే నెల మార్చి 15 ఉంటాయి, ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎవరికి వాళ్ళు ఇది మన బాధ్యతగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి తప్పకుండా అఖండ మెజారిటీతో రాజా గారిని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా తప్పకుండా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీ అందరితో పాటు కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.